ఎక్కువ వాడతారు, కొంతమంది వాడతారు. ఇవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయని తెలిసింది సార్. అవి కూడా కొంచెం మాకు చెప్తారని ఆశపడుతున్నాను సార్. మొక్కలకి నీరు ఎంత అవసరమో మందులు కూడా అంతే అవసరం. మన మనిషికి ఎలా అవసరమో వాటికి కూడా అలాగే అవసరం. కాబట్టి అంటే రసాయనిక ఎరువులు వేస్తే ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళైతే బాగా ఆక్సిజన్ లెవెల్స్ తీసుకోలేనటువంటి వృద్ధులు ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ రసాయనిక ఎరువులు పీల్చేటప్పుడు మొక్క చేసి ప్రయోజనాల కన్నా కూడా ఇవి బాగా హానికరం చేస్తాయి. అందుకని చెప్పి మనం అన్నీ కూడా ఆర్గానిక్కి సంబంధించినటువంటి మెన్యూర్స్, ఇవి ఆర్గానిక్ సంబంధించిన మెన్యూర్స్. ఇది నీమ్ పౌడర్ అంటారు దీన్ని. ఈ నీమ్ పౌడర్ అయితే మనకి ఎక్కువ ఈ దోమలు కానీ పురుగులు కానీ లేకపోతే వేరుకు సంబంధించిన వేరుకుళ్ళు తెగుళ్ళు అవన్నీ కూడా నివారించడానికి ఈ నీమ్ పౌడర్ను వాడతాం. అదేవిధంగా మనకి రోజ్ మిక్స్, గులాబీ మొక్కలకి ఈ పౌడర్ 1 స్పూన్ వేస్తే చాలా ఇంచుమించు 1 నెల రోజుల వరకు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. మనకి రెడ్ బుల్ ఎంత అయితే ఎనర్జీ ఇస్తుందో అంత మంచి ఎనర్జీ ఇచ్చి మంచి మెన్యూర్ అందుతుంది. ఇవన్నీ కూడా ఈ రూట్ చార్జర్ ఎప్పటికప్పుడు మనకి ఈ రూట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవ్వడానికి లోపల కొంచెం చనిపోయినట్టు ఏరు రెండు మూడు దశలుగా మారిపోతూ ఉంటుంది. అటువంటి మార్పు చెందిన ఏర్ని మళ్ళీ ఫ్రెషప్ చేసి మంచి ఈ వేరు వ్యవస్థ ఎప్పటికప్పుడు నాణ్యమైన ఏర్ వ్యవస్థగా మార్చడానికి బాగా పనిచేస్తే దీన్ని రూట్ చార్జర్ అంటారు. ఆ విధంగా అలాగా చాలా ఈ సాయిల్ మిక్స్ కానీ మనకి భూశక్తి కానీ వేరే వర్మీ కంపోస్ట్ కానీ చాలా రకాలు అన్నీ కూడా ఆర్గానిక్ వెరైటీసే. ఇవన్నీ కూడా హోమ్లీ గార్డెన్కి, టెర్రస్ గార్డెన్కి చాలా మంచి రిజల్ట్ని ఇస్తున్నాయి. అవి మేము వాడుతున్నాం, మేము పెంచి మొక్కల్లో వాడుతున్నాం. మేము పెంచి మొక్కల్లో బాగా రిజల్ట్ వచ్చి బాగా వాడుతున్నాం, బాగుంది. కాబట్టి బయట మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు కూడా అదే క్వాలిటీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మేము అలాంటి కొన్ని ప్రోడక్ట్స్నే మేము సెలెక్షన్ చేసి వాటిని ఇక్కడ పెట్టించడం జరుగుతుంది. అది కూడా ఆ కంపెనీ వారే ఇక్కడ సేల్ చేసుకుంటారు. అందుబాటులో వాళ్ళకి మనకి ఈ మొక్కలు పట్టుకెళ్ళిన వాళ్ళు ఇవి కూడా పట్టుకెళ్తారనే అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సత్యదేవ నర్సరీలో మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఓన్లీ ఆర్గానిక్స్తో మాత్రమే ఈ మొక్కలు ఇప్పుడు వరకు చూసిన మొక్కలన్నీ మనము పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడు వరకు ఓన్లీ కెమికల్స్ అన్నది వాడలేదు. అలాగే ఇక్కడ మనకి ఆర్గానిక్స్ మనం ఎప్పుడైతే మొక్కలు అయితే తీసుకుని వెళ్తామో అప్పుడు మనకి ఇక్కడ ఆర్గానిక్స్ మెడిసిన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు పర్చేస్ చేసుకుంటే దాదాపుగా 1 ఇయర్ వరకు మనం చూడక్కర్లేకుండా దీన్ని మనం యూజ్ చేసుకుంటూ ఉండవచ్చు. అలాగే మనము ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నవి, అవి ఇంకా చూద్దాము. సార్ ఇప్పటివరకు చెప్పినవి విన్నాం కాబట్టి ఇంకా అరుదైన మొక్కల లోన చాలా ఉన్నాయంట, అవి కూడా చూద్దాం.